హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ 519. సో ఈరోజు మీరు మంచి ఆపర్చునిటీ, ఎవరైతే మహిళా అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అనమాట. మనకు సికింద్రాబాద్ జూనియర్ కాలేజీలో అయితే మనకు ఉద్యోగాలు ఉన్నాయి. ఓన్లీ ఫర్ ఉమెన్స్ కే. మెన్స్ అప్లికేషన్ చేయడానికి అయితే వీల్లేదు, గుర్తుపెట్టుకోండి. సో డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మరి ఏ కాలేజీలో ఈ ఉద్యోగాలు ఉన్నాయి, సో మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్, దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏం అడుగుతున్నారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా షార్ట్ గానే. బట్ నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని నాకు సపోర్ట్ చేయండి. అస్సలు మిస్ అవ్వదు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో అన్ఎంప్లాయ్మెంట్, తప్పకుండా అప్లికేషన్ చేయండి. ఓకేనా? సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం. సో చూసుకుంటే మనకు సికింద్రాబాద్ జూనియర్ కళాశాలలో అయితే మనకు ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సికింద్రాబాద్ జూనియర్ కాలేజ్. సో ఇందులో మనకైతే ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు టీచింగ్ ఉద్యోగాలు అనమాట. సో టీచింగ్ జాబ్స్. ఓకేనా? సో మరి ఏమున్నాయి టీచింగ్ జాబ్స్ అంటే ఈ కాలేజీలో చూద్దాం. మరి ఏమేమి పోస్టులు ఉన్నాయి, మరి దానికి ఏమేమి అర్హత అడుగుతున్నారంటే, ఇక్కడ చూసుకుంటే మనకైతే కంపల్సరీ ఇక్కడ పోస్టులు చూసుకుంటే మనకు వచ్చేసి వీళ్ళు భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు చూసుకుంటే మనకు జూనియర్ లెక్చరర్. ఓకేనా? జూనియర్ లెక్చరర్ పోస్టులను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు ఈ యొక్క రిక్రూట్మెంట్ ద్వారా, గుర్తుపెట్టుకోండి. సో 100% ఇది ఓన్లీ మహిళలకు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. మహిళలకు మాత్రమే, ఉమెన్స్ మాత్రమే అప్లికేషన్ చేయాలి. మెన్స్ కు నాట్ ఎలిజిబుల్, గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్. సో చాలా ఉపయోగమైంది. మహిళలకు మాత్రమే, మహిళలు మాత్రం అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకు మరి సబ్జెక్ట్స్ ఏంటి, వీళ్ళు ఏ సబ్జెక్ట్స్ కి మనకి ఇక్కడ వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారంటే, చూసుకుంటే మెయిన్ సబ్జెక్ట్స్ చూసుకుంటే మనకు ఇందులో కామర్స్ ఉంది. ఓకేనా? సో కామర్స్ ఇందులో ఒక పోస్ట్ ఉంది. అదే విధంగా మనకు వచ్చేసి ఇంగ్లీష్. ఓకేనా? ఇంగ్లీష్ ఒక పోస్ట్ ఉంది. సారీ, 2 పోస్టులు ఉండడం జరిగింది. అదే విధంగా జువాలజీ. ఓకేనా? సో జువాలజీలో మనకు ఒక పోస్ట్ ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళు మనకు 4 పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ యొక్క జూనియర్ కాలేజీలో, మహిళలతోటి మాత్రమే, గుర్తుపెట్టుకోండి. కామర్స్ సబ్జెక్ట్ జూనియర్ లెక్చరర్ గా చెప్పడానికి ఒకటి, ఇంగ్లీష్ లో 2, జువాలజీ ఒకటి. సో ఇవి సబ్జెక్టులు అయితే వీళ్ళు అప్లికేషన్లు అయితే ఇన్వైట్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సో మరి దీనికి మనం అప్లికేషన్ చేయాలంటే ఉమెన్స్ కి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, మరి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి ఈ యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలి అంటే, కంపల్సరిగా మీరు మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఓకేనా? మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. నథింగ్ బట్ ఏ పీజీ. పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. పీజీలో కూడా మీకు ఈ సబ్జెక్టులు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. పీజీలో జువాలజీ కానీ, ఇంగ్లీష్ కానీ, కామర్స్ కానీ, సో ఇది కంప్లీట్ చేసి ఉండాలి. వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేయడానికి అయితే ఎలిజిబుల్, అది గుర్తుపెట్టుకోండి. సో మరొక ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే, మనకు సంబంధిత విభాగంలో కంపల్సరీగా మీరు మాస్టర్ డిగ్రీలో కంపల్సరీ 55% మార్క్స్ తోటి అయితే మీరు పాస్ అవ్వాలి. సో గుర్తుపెట్టుకోండి, మాస్టర్ డిగ్రీ కూడా 50% మార్కులతో అయితే మీరు పాస్ అయి ఉండాలి. వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేషన్ చేయడానికి అయితే ఎలిజిబుల్, గుర్తుపెట్టుకోండి. సో మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మరి మనం అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలి, సో ఈ యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలంటే, సో అప్లికేషన్ చూసుకుంటే మనకు, సో అప్లికేషన్ ఏ విధంగా చేయాలంటే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకు వీళ్ళు అప్లికేషన్ వచ్చేసి సంబంధిత ధృవపత్రాలను కాలేజీ కార్యాలయం చిరునామాకు పంపించవచ్చు, లేదనుకుంటే ఈమెయిల్ తో అప్లికేషన్ చేయొచ్చు. సో వీళ్ళు అడిగినటువంటి డీటెయిల్స్ తోటి మీరు సంబంధిత ఏదైతే అడ్రస్ ఎక్కడ ఉంటుందో దానికైతే మీరు మీ అప్లికేషన్ అయితే పంపించవచ్చు, డైరెక్ట్ గా వెళ్ళి ఇవ్వచ్చు, లేదనుకుంటే ఈమెయిల్ తో కూడా మీరు అయితే పంపించవచ్చు. సో చూసుకుంటే ఇక్కడ వచ్చేసి వాళ్ళు మనకు ఈమెయిల్ కూడా ఇచ్చారు. సో మీరు ఒకవేళ ఈమెయిల్ తో మీరు పంపిస్తే అప్లికేషన్ చేస్తే ఈమెయిల్ తో చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ వెళ్ళి కూడా మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. సో వాళ్ళ ఈమెయిల్ ఐడి చూసుకుంటే మనకు ఈమెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈమెయిల్ ఐడి చూసుకుంటే మనకు వచ్చేసి కస్తూర్బా 71@yahoo.com. yahoo.com ఈ యొక్క మెయిల్ ఐడికి అయితే మీ యొక్క అప్లికేషన్ అయితే మీరు పంపించవచ్చు. సో ఈ యొక్క మెయిల్ ఐడికి మీరు అయితే పంపించవచ్చు, లేదు అనుకుంటే డైరెక్ట్ అడ్రస్ కూడా చెప్తాను. సో ఆ లొకేషన్కి వెళ్ళి మీరైతే మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇది మనకు దరఖాస్తు మరి చివరి తేదీ, మరి ఎప్పటి వరకు మనం అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ యొక్క ఉద్యోగాల కంటే, గుర్తుపెట్టుకోండి. మీరు అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు
జూన్ 10th లాస్ట్ డేట్ అన్నమాట. ఓకేనా? జూన్ 10 లోపు మీరైతే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ అయితే తీసుకోరు. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. సో మనకు ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఇక్కడ మనకు వచ్చేసి వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మరి ఈ అడ్రస్ చూసుకుంటే మనకు ఏ నుంచి వచ్చిందంటే మెయిన్ గా చూసుకుంటే మనకు సో సికింద్రాబాద్ లో ఉన్నటువంటి మనకు సికింద్రాబాద్ మారేడ్పల్లిలో ఉన్నటువంటి కస్తూర్బా జూనియర్ కాలేజ్. ఓకేనా? మనకు కస్తూర్బా జూనియర్ కాలేజ్ ఫర్ ఉమెన్. ఓకేనా? కస్తూర్బా జూనియర్ కాలేజ్ ఫర్ ఉమెన్. సో గర్ల్స్ కి సంబంధించినటువంటి కస్తూర్బా జూనియర్ కాలేజ్ ఉమెన్ నుంచి అయితే మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఓన్లీ మనకు జూనియర్ లెక్చరర్ గా టీచింగ్ చేయడానికి అయితే మీకు ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంట్రెస్టెడ్ ఉండి దానికి ఈక్వల్ గా సమాన అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఓన్లీ ఉమెన్స్ మాత్రమే, మహిళలు మాత్రమే ఎవరైతే ఉన్నారో ఇంట్రెస్ట్ ఉన్నవాటి తప్పకుండా మీరు అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. లాస్ట్ డేట్ కూడా మనకు జూన్ 10వ తారీఖు లాస్ట్ డేట్ అప్లికేషన్ చేయడానికి. బై త్రూ డైరెక్ట్ ఫిజికల్ గా మీరు వెళ్ళి అక్కడైతే అప్లికేషన్ చేయొచ్చు, లేదనుకుంటే ఈమెయిల్ తో కూడా మీరు అప్లికేషన్ చేయొచ్చు. నేను చెప్పినటువంటి విభాగాలు అందులో మీకు మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, 55% మార్క్స్ తోటి మీరు పాస్ అయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, సికింద్రాబాద్ లో ఉన్నటువంటి కస్తూర్బా జూనియర్ కాలేజ్ ఫర్ ఉమెన్ అన్నమాట. సో ఇందులో మనకు టీచింగ్ జూనియర్ కాలేజ్ లో టీచింగ్ చేయడానికి జూనియర్ లెక్చరర్ గా మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దాదాపు 3 విభాగాల ఖాళీలు. గుర్తుపెట్టుకోండి, 100% అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. డోంట్ మిస్ అన్నమాట ప్రతి ఒక్కరు కూడా. సో ఇది ఈ రోజు మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియోకి 1000 లైక్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదే విధంగా మరికొన్ని మంచి ఇలాంటి జాబ్ అప్డేట్స్ అండ్ విద్యా సమాచారం గురించి అయితే నా ఛానల్ ఫాలో అవ్వండి. దిస్ ఈ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.